సార్ నమస్తే సార్. నమస్తే. ఇటీవల వచ్చే కొన్ని సాంగ్స్ చూసుకుంటే మనకి సినిమాల్లో కనిపించే సాంగ్స్ చూసుకుంటే కొంచెం అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌తో చూడలేకపోయే స్టెప్స్ అయితే పెడుతున్నారనమాట. అంటే రీసెంట్‌గా వచ్చిన సాంగ్ 'రాబిన్ హుడ్‌లో' సాంగ్ గాని, దానికి ముందు వచ్చిన 'దబిడి దిబిడి' సాంగ్ గాని ఇలాంటి కొన్ని సాంగ్స్ చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్‌తో చూసుకోలేని పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి కారణాలు దేనివల్ల అయ్యి ఉండొచ్చు అంటారు? అంటే ఇది కూడా శేఖర్ మాస్టర్దేనా? ఈ 2 శేఖర్ మాస్టర్. రీసెంట్‌గా అంటే ఆయన నుంచి శేఖర్ వచ్చిన మాస్టర్ సాంగ్స్ అన్ని శేఖర్ మాస్టర్ తీసేవి ఆ టైప్ తీస్తున్నాడు. అంటే ప్రేక్షకులకి కొంతమంది ఒక టైప్ ఆఫ్ ప్రేక్షకులకి ఎంటర్టైన్ అయ్యేటట్టు కొంచెం తీసుకుంటూ వస్తున్నాడు. ఫ్యామిలీస్ సరిపడా సినిమా సాంగ్స్ చేయట్లేదు. ఓకే, ఆయన ఎలా చేయగలుగుతాడు ఏంటి అనేది ఆయన ఇష్టం. తీసి ఆయన ఒక సినిమా సెన్సార్ ఆఫీస్ ముందు పెట్టాలి. కానీ సెన్సార్ ఆఫీస్ ముందు పెట్టే ముందు సెన్సార్ ఆఫీస్ ఉందా? అసలు సెన్సార్ చేస్తుంటప్పుడు పుష్ప 2లో ఏం చూశారు, బిఫోర్ మూవీస్ మొత్తం టోటల్గా ఏం చూశారు, దబ్బిడ్ బిబ్బిడ్లో ఏం చూశారు, అసలు మీరు ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు అనేది నేను సెన్సార్ ఆఫీసర్ని సూట్గా ప్రశ్నిస్తున్నాను. సెన్సార్ ఆఫీసర్ని, సెన్సార్ మెంబర్స్ని, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ బుక్లో ప్రకారంగా మీరు ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి, సర్టిఫికేట్ అంటే ఏంటి, అవి చూసే మీరు ఇస్తున్నారా? ఆ గైడ్లైన్స్ మీరు చూసుకుంటే డబ్బిడ్ దిబ్బిడ్ సాంగ్ మీరు ఇవ్వచ్చా యూ సర్టిఫికేటు? అలాగా చూసుకుంటే మరి పుష్ప 2లో ఎన్ని సీన్లు ఉన్నాయి, ఇవన్నీ మనం ఉదాహరణకు ప్రతి సినిమా కూడా మనకు చెప్పుకుంటే సెన్సార్ ఆఫీస్కి గైడ్లైన్స్కి వచ్చిన ఆఫీసర్లకి అవగాహన లేదు. ఫస్ట్ మేమేమేమి తీస్తామండి, మా ఇష్టం, మేమేమేమి తీస్తాం, మేము సెన్సార్ ముందు పెట్టాం. నువ్వు కట్ చేయాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత, గైడ్లైన్స్ పాటించవలసిన బాధ్యత నీకుంది, మాకు లేదు. మాకు ఆ సినిమా సీన్ అవసరం, మా ప్రాణం ఆ సీను మేము పెడతాం. అది సమాజానికి ఇబ్బంది పెడుతుందా, మీ గైడ్లైన్స్ ప్రకారం ఇబ్బంది పెడుతుందా, సమాజానికి పనికొస్తుందా పనికిరాదని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? సెన్సార్ బోర్డుకు ఒక చట్టం ఉంది, సెన్సార్ బోర్డుకు బుక్స్ ఉన్నాయి. సెన్సారు ప్రజలు మేమేమైనా తీస్తాం, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏ ఇబ్బంది కలుగుతుంది, ఆ యూ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఏ సర్టిఫికేట్ అంటే ఏ సర్టిఫికేట్ ఏంటి అని తెలిసి నలుగురు మెంబర్స్ ఒక సినిమా చూసి అవసరమైతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, మళ్ళీ రిఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, ఆర్సీకి వెళ్ళే అవకాశం ఉంది, ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సెన్సార్ ఆఫీస్ ఈ మధ్యన పనిచేస్తుందా? మొక్కుబడిగా సినిమా చూసి సర్టిఫికేట్ ఇస్తుందా నేను అంట. చూస్తున్నారు సార్, నేను అదే అంటున్నా. అసలు చూస్తున్నారా అంటే చూడట్లే, సర్టిఫికేట్ ఇస్తున్నారో నేను అంట. ఏదో సినిమాలో వేస్తే 4 జీడిపప్పు ముక్కలు తిని సరిపోతున్నారు అంట నేను. ఇది నేను అంత సీరియస్ అలిగేషన్ నేను చేశానంటే కోకోకోలాలో తప్పులు చూపిస్తా. వాళ్ళు బుక్ పెట్టమనంటే ఆ బుక్లో నేను చూపిస్తా. నేను 90 నుంచి ఫాలోఅప్ చేస్తున్నా సెన్సార్ ఆఫీస్ని. కైలాస్ ప్రసాద్ గారిని చూశాను, రత్నప్రభ గారిని చూశాను, రాంప్రసాద్ గారిని చూశాను, ధనలక్ష్మి గారిని చూశాను, మొత్తం సుధాకర్ గారిని చూశాను. సో మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, విజయ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, ఎంతోమందిని మనం చూసాం, రాజశేఖర్ని చూశాను. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంత దారుణంగా చేసిన పాపానికి ఎక్కడ పోలే. ఇప్పుడు అలాగని మా సినిమా మాకు సెన్సార్ వచ్చేస్తున్నాడు, మాకు సంతోషమే. కానీ ఇప్పుడు మీలాగా అడిగారే ప్రజలు ఇది అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే అసలు సెన్సార్ ఉందా లేదా, మీరు లాలూచి పడిపోతున్నారా, మీరు కుమ్మక్క అయిపోతున్నారా, అసలు మీరు సినిమా తీసిన సినిమా డైరెక్ట్గా వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఎప్పుడు ఆగుతాయి సార్? ఇప్పుడు అలాంటి స్టెప్పులు కానీ అలాంటి డాన్స్ ఒక సెన్సార్ ఆఫీసర్, ఒక సిన్సియర్ సెన్సార్ ఆఫీసర్, మొత్తం టోటల్ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ పర్ఫెక్ట్గా వచ్చి వాళ్ళు గైడ్లైన్స్ తెలిసిన వాళ్ళని మెంబర్స్ వేసి, ఒక ప్రొఫెసర్ని, ఒక డాక్టర్ని, ఒక సంఘ సంస్కర్తల్ని, ఒక సమాజం కోసం బాధ్యత ఉన్న వాళ్ళని ఇంతకుముందు వేసేవారు. అలాంటి వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బీజేపీ మెంబర్స్ వాళ్ళు చదువు రాపని బీజేపీ మెంబర్స్ని వేసేస్తున్నారు. మెంబర్స్ పార్టీకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా వీక్ అయిపోయింది. వాళ్ళకి తెలియదు, స్క్రూటినీ తెలియదు. మేము ఆల్రెడీ ఆ అమ్మాయి సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు, ఖాళీ సంతకాలు పెట్టి సెన్సార్ ఆఫీసర్కి ఇస్తున్నారు. సెన్సార్ ఆఫీసర్ ఏం చెప్తే అది నడుస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు అంటాను నేను. ఇప్పుడు అంటే డాన్స్ మాస్టర్ తప్పేం లేదంటారంటే ఇలాంటి స్టెప్స్ పెట్టడం వల్ల కానీ కొంచెం ఆలోచిస్తారు మూవీ టీమ్. డాన్స్ మాస్టరే కాదండి, నేను సినిమా అర్ధనగ్నంగా తీస్తా, లేకపోతే నేను ఇంకా మొత్తం ఫుల్ బ్లడ్ ఉన్నట్టు తీస్తా. నేను సినిమాని ఎలా తీయాలో, నాకు ఏం కావాలో, నాకు ఏం అవసరమో తీస్తా. సెన్సార్ ఆఫీస్ కదా దాని మీద బాధ్యత ఉంటుందా అంట నేను. సెన్సార్ ఆఫీస్ కదా బాధ్యత ఉంటుంది. మరి ఇప్పుడు సెన్సార్ ఆఫీస్ కాకుండా మన సెన్సార్ ఆఫీస్ కూడా మీరు సెన్సార్ తీసుకోకుండా ఉంటే, మీరు సెన్సార్ చేయకుండా ఉండేటట్టుంటే, మరి అలాంటప్పుడు మాకు ఇది ఉందని మాకు బాధ్యత ఉంటుంది. మాకు బాధ్యత లేదు. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటూ ఒక బుల్లితెరకు ఒక సబ్జెక్ట్, వాళ్ళు ఈ సినిమా ఉంటే ఇలా ఉండాలి, దీంట్లో ఇంతే ఉండాలి, అన్నీ ఉన్నాయి. మాకు అవి లేవు. మాకంతా సెన్సార్ వాళ్ళు మేము సినిమాకి సప్లై చేసిన తర్వాత
మాకు సినిమా చూసి ఫీచర్ ఫిల్మ్ ఇది ఓకే అని సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ సుప్రీంకోర్టు దాకా ఎవరేం చేయలేరు. ఇది సర్టిఫికేట్ ఇస్ చాలా వాల్యుబుల్. అయితే ఇప్పుడు ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ అంటే చాలా మంది కొరియోగ్రఫీ చేస్తున్నారు, కేవలం ఈయన చేసిన సాంగ్స్కి వరుసగా ఇప్పుడు రవితేజ సినిమాలో కానీ బాలకృష్ణ సినిమాలో కానీ ఇప్పుడు నితిన్ సినిమాలో కానీ వరుసగా ఆయన చేసిన ఎందుకు వస్తాయి? ఆయనకి అది ఆయన ఇష్టం, అది ఆయన పంద, అది ఇంకొకరి పంద ఇంకొకరి పంద ఇంకొకలాగా. అంటే ఒక హీరో యాక్ట్ చేసినట్టు ఆ హీరో అలాగే యాక్ట్ చేసాడు ఏంటంటే ఎలా, ఆ డ్యాన్స్ అలా చేశాడంటే ఎలాగా, ఆయన ఆలోచనలో ఆ స్టెప్ అలాగ ఉంది, ఇంకొకరి డ్యాన్స్లో ఇంకొక స్టెప్ అలాగ ఉంది, ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిది. అది చూడవలసిన బాధ్యత సంసార వాళ్ళది కదా అంట, ప్రేక్షకులది కూడా కాదు. చూడవలసిన సంసార్ అయిన తర్వాత సినిమా థియేటర్లో సినిమా చూస్తారు. కనుక మీరు ఎక్కడ ఏది దానికి ఎక్కడ ప్రలోభం అవుతున్నారో నేను అంట. కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్లీ, సీరియస్గా. తప్ప ప్రజలు ధర్నాలు చేసుకునే విధంగా, ప్రజలు మనల్ని మన దగ్గరకు వచ్చి నించునే విధంగా అంత దాకా రాకూడదు. ఎందుకంటే ఒకసారి కొన్ని సినిమాలకి ధర్నాలు చేసి సినిమాలు మధ్యలో ఆపిన రోజులు కూడా ఉన్నాయి. కనుక అంత పరిస్థితి రాకూడదని నా ఉద్దేశం. సంసార్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు అసలు సమాజంలో ఏముంటుంది, మీ బుక్కులో ఏముంది, సమాజానికి ఏది పనికొస్తుంది ఏది పనికిరాదు, సంసార్ సిన్సియర్గా చూస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.